మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తోంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరీష్ అకాడమీ. మనం ఈరోజు అవార్డులు అనేటువంటి ఒక టాపిక్ చూద్దాం. ఈ అవార్డులు అనేటువంటి టాపిక్లో ముందుగా మనం మన భారతదేశంలో ఇచ్చేటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి ఒక అవార్డును చూద్దాం. దాదాసాహెబ్ ఫాల్కే ఈ అవార్డును ప్రతిసారి ఎగ్జామ్లలో ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి ఒకసారి మనం చూద్దాం. మరి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1969లో ప్రారంభించారు. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఎప్పుడు ప్రారంభించారండి? 1969లో ప్రారంభించారు. ఈ అవార్డును ఎవరు ప్రదానం చేస్తారు, ఎవరు ప్రకటిస్తారు అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, అంటే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారు, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారు ప్రకటించడం జరుగుతుంది. ఈ అవార్డును ప్రకటించడం జరుగుతుంది. ఈ అవార్డును కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారు ప్రకటిస్తారు. ఈ అవార్డును సాధారణంగా మే 3వ తేదీన ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మే 3వ తేదీని జాతీయ చలనచిత్ర దినము అంటారు. అందువల్ల మే 3వ తేదీన జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్ర అవార్డులు కానీ, అంటే జాతీయ స్థాయిలో చలనచిత్ర అవార్డులు కానీ మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డును 1969లో ప్రారంభించారు. భారతదేశంలో సినిమా రంగంలో ప్రదానం చేసే అత్యున్నతమైనటువంటి అవార్డు ఏంటిది అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఈ అవార్డును 1969లో ప్రారంభించారు. ఈ అవార్డు యొక్క విలువ 10 లక్షల రూపాయలు. ఈ అవార్డు యొక్క విలువ 10 లక్షల రూపాయలు. మన భారత సినీ చరిత్రలో భారత సినిమా రంగానికి సేవ చేసిన వాళ్లకు ఈ అవార్డును ప్రతి సంవత్సరం ప్రకటించడం జరుగుతుంది. భారత సినిమా రంగానికి సేవ చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డును మరి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారు ప్రకటించడం జరుగుతుంది. అయితే ఈ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి 1969లో ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరో మనం చూద్దాం. ఆ వ్యక్తి పేరే దేవికా రాణి రోరిచ్. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే దేవికా రాణి. రాణి అని ఉంది కాబట్టి ఈమె మహిళగా మనం గుర్తించాలి. ఈమె మహారాష్ట్ర దర్శకురాలు. దేవికా రాణి రోరిచ్ అనేటువంటి ఆమె ఎవరంటే మహారాష్ట్ర దర్శకురాలు. ఈ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి లేదా మొట్టమొదటి మహిళ అనగానే ఎవరండి? దేవికా రాణి రోరిచ్. అయితే ఈ భారత చలనచిత్ర రంగంలో ఇచ్చేటువంటి ఈ అవార్డులను తెలుగు భాష నుండి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అనొచ్చు, లేదా తెలుగు నుండి, తెలుగు సినిమా రంగం నుండి ఈ అవార్డు పొందిన వాళ్ళు ఇప్పటి వరకు ఒక 6 ఉన్నారు. వాళ్ళలో మొదటి వ్యక్తి ఎవరంటే బిఎన్ రెడ్డి. ఈయనను బొమ్మిరెడ్డి నరసింగారెడ్డి అంటారు. ఏమంటారండి? బొమ్మిరెడ్డి నరసింగారెడ్డి అంటారు. ఈయనకు 1974లో ఈ అవార్డు రావటం జరిగింది. రెండో వ్యక్తి ఎల్వి ప్రసాద్. ఈయనకు 1982లో రావటం జరిగింది. మూడో వ్యక్తి బి నాగిరెడ్డి. ఈయనకు 1986లో రావటం జరిగింది. నాలుగో వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. ఈయనకు 1990లో రావటం జరిగింది. ఐదో వ్యక్తి డాక్టర్ డి రామానాయుడు. ఈయనకు 2009లో రావటం జరిగింది.
మరి 2016లో ఈ అవార్డు పొందినటువంటి తెలుగు సినిమా రంగానికి చెందిన ఆయన కె విశ్వనాథ్. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ అవార్డును ఇప్పటి వరకు చాలామందికి ఇచ్చారు. అందులో ఈ అవార్డు పొందినటువంటి తెలుగు వ్యక్తులు అంటే తెలుగు భాష తరపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ అవార్డు పొందిన వాళ్ళు ఒక 6 ఉన్నారు. వాళ్ళలో మొదటి వ్యక్తి బిఎన్ రెడ్డి, ఈయన బొమ్మిరెడ్డి నరసింగారెడ్డి అంటారు 1974లో. ఎల్వి ప్రసాదు ఆయన 1982లో, బి నాగిరెడ్డి 86, అక్కినేని నాగేశ్వరరావు 90, డాక్టర్ డి రామానాయుడు 2009లో. ఈ డాక్టర్ రామానాయుడును మూవీ మొగలంటారు. ఎందుకంటే భారతదేశంలో రూపాయి నోటు పైన ఉన్నటువంటి అన్ని భాషలలో కూడా ఈయన సినిమాను నిర్మించాడు. ఒక నిర్మాతగా మూవీ మొగల్గా ఈయన పిలుస్తాం. ఈయన సొంతగా నిర్మించినటువంటి మొట్టమొదటి చిత్రమే రాముడు భీముడు. అది ద్విపాత్రాభినయం చిత్రంతో ఫేమస్ కావడం జరిగింది. మరి ఈ కాశీ వినాథుని విశ్వనాథ్, కె విశ్వనాథ్ అంటామండి. కె విశ్వనాథ్, కాశీనాథుని విశ్వనాథ్ అంటాము. మరి ఈ కె విశ్వనాథ్ అనేటువంటి ఆయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఒక నటుడిగా కూడా ఈయన ప్రసిద్ధి చెందిన ఆయన. ఎందుకంటే సిరివెన్నెల అనేటువంటి ఒక సినిమా తీస్తున్నప్పుడు చాలామంది ఈయన ఎగతాళి చేశారు. అందులో సీతారామ శాస్త్రి పాటలు రాస్తున్నాడు, కేవి మహాదేవన్ సంగీతం వహిస్తూ ఉన్నాడు. ఈయన ఏం తీస్తున్నాడు ఈ సినిమా? సిరివెన్నెల సినిమాలో ఎవరండి స్టోరీ? ఒక మోగామ, అదేవిధంగా ఒక కళ్ళు లేనటువంటి వ్యక్తి, ఒక ప్రాస్టిట్యూట్, దీంతో ఒక స్టోరీ తీస్తున్నారా అని అంతా ఎగతాళి చేశారు. కానీ ఒక అద్భుతమైనటువంటి సినిమాలు తీసి మరి అంతరించిపోతున్నటువంటి తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కళలను ప్రాణం పోసినటువంటి వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో కలిసి మరి ఈయన డాక్టర్ కె విశ్వనాథ్ గారు మరి మన తెలుగు సినిమా రంగాన్ని బాగా డెవలప్ చేయటం జరిగింది. ఇలా మన భారతదేశంలో ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మన భారతీయులకి సినిమా రంగంలో కృషి చేసిన వాళ్ళకి ఇస్తారు. ఈ అవార్డు విలువ వచ్చేసి 10 లక్షలు. ఇటీవల 51వ అవార్డు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి, 51వ అవార్డును ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఫిల్మ్ మేకర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే కెజాంగుడి థాంగుడాక్. ఆయన పేరేం పేరండి? కెజాంగుడి థాంగుడాక్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 51వ అవార్డు 2020లో ప్రకటించారు. అంటే వాస్తవంగా ఈ అవార్డును 2019 సంవత్సరానికి గాను ప్రకటించారు, గమనించాలి. ఎన్నో అవార్డు? 51వ అవార్డు. ఈ 51వ అవార్డును 2019కి గాను 2020లో ప్రకటించారు. 50వ అవార్డు ఎవరికి వచ్చింది? మన అమితాబ్ బచ్చన్కు వచ్చింది. 2018కి గాను అమితాబ్ బచ్చన్ 2019లో స్వీకరించాడు. అలానే 2019కి గాను ఈ అవార్డును 2020లో అరుణాచల్ ప్రదేశ్ ఫిల్మ్ మేకర్ అయినటువంటి కెజాంగుడి థాంగుడాక్ అనేటువంటి వ్యక్తికి ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో ఈ అవార్డును కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారు ప్రకటిస్తారు. ఏ రంగంలో? సినిమా రంగంలో. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? దేవికా రాణి రోరిచ్. ఎవరిమా? మహారాష్ట్ర దర్శకురాలు లేడీ. ఇప్పటి వరకు ఈ అవార్డును 51 మందికి 51వసారి ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. ఇందులో ఈ అవార్డు ఏ సంవత్సరానికి గాను ప్రకటించారంటే 2019కి గాను ప్రకటించినట్టు లెక్క. ఎవరు? అరుణాచల్ ప్రదేశ్ ఫిల్మ్ మేకర్ అయినటువంటి కెజాంగుడి థాంగుడాక్ అనేటువంటి ఆయనకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు యొక్క విషయాలు. అయితే ఎవరు ఈ దాదాసాహెబ్ ఫాల్కే అంటే ఒకసారి మనం చూద్దాం. ఈ దాదాసాహెబ్ ఫాల్కే గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. మరి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి ఆయన ఎవరంటే ఈయన భారతదేశంలో మొట్టమొదటి మూకీ సినిమాను నిర్మించారు. భారతదేశంలో మొట్టమొదటి మూకీ చిత్రం, ఇండియాలో మొట్టమొదటి మూకీ చిత్రం. దాన్ని మనం ఏమంటామంటే రాజా హరిశ్చంద్ర అంటాం. రాజా హరిశ్చంద్ర ఈ సినిమా 1913 మే 3వ తేదీన రిలీజ్ కావటం జరిగింది. అందుకని మే 3వ తేదీని మనం ఏమంటామంటే భారత చలనచిత్ర దినము అంటాం. ఈ సినిమా యొక్క నిర్మాత మరియు డైరెక్టర్ ఎవరంటే దండిరాజు
గోవింద ఫాల్కే. ఏం పేరండి ఆయన పేరు? దండిరాజు గోవింద ఫాల్కే. ఆయనను మనము దాదాసాహెబ్ ఫాల్కే అంటా ఉన్నాం. ఈయన కష్ట నష్టాలన్నీ భరించి భారతదేశంలో మొట్టమొదటి మూకీ సినిమా నిర్మించాడు. అందుకని ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా ఎవరిని పిలుస్తారంటే దాదాసాహెబ్ ఫాల్కే. ఆయనను మనం దండిరాజు గోవింద ఫాల్కే అంటాం. మూకీ సినిమా అంటే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ యాక్షన్ మాత్రమే ఉంటుంది. అయితే ఆ తర్వాత భారతదేశంలో మొట్టమొదటి టాకీ చిత్రం, అంటే ఇందులో మాటలు ఉంటాయండి, ఓకేనా. భారతదేశంలో మొట్టమొదటి టాకీ చిత్రం ఏంటంటే ఆలం అరా. ఇది 1931లో విడుదల కావటం జరిగింది. ఆలం అరా ఈ సినిమా యొక్క డైరెక్టరు సర్దేశార్ ఇరానీ అంటారు. ఇది గత ఎగ్జామ్లో అడగటం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి టాకీ చిత్ర దర్శకుడు ఎవరు అని. ఆయన పేరు ఇరానీ. ఏమంటామండి? ఇరానీ. ఈ ఆలంబర అనేటువంటి సినిమాకు డైరెక్టర్ ఇరానీ. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా తెలుగులో నిర్మించబడినటువంటి మొట్టమొదటి మూకీ చిత్రం, తెలుగులో అంటే మూకీ సినిమా అంటే మాటలేం ఉండవండి, నిర్మించబడినటువంటి మొట్టమొదటి చిత్రం భీష్మ ప్రతిజ్ఞ. భీష్మ ప్రతిజ్ఞ తెలుగులో నిర్మించబడినటువంటి మొట్టమొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ. ఈ భీష్మ ప్రతిజ్ఞ యొక్క నిర్మాత మరియు దర్శకుడు ఎవరంటే రఘుపతి వెంకయ్య. ఎవరండి ఆయన పేరు? రఘుపతి వెంకయ్య. ఈయనను తెలుగు చలనచిత్ర పితామహుడు అంటారు. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 15వ తేదీని తెలుగు చలనచిత్ర దినంగా జరుపుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి ఇది మూకీ సినిమా భీష్మ ప్రతిజ్ఞ. అయితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి టాకీ చిత్రం వచ్చేసి భక్త ప్రహ్లాద. భక్త ప్రహ్లాద. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి టాకీ చిత్రం ఏంటంటే భక్త ప్రహ్లాదగా మనం చెప్తాం. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అయితే భారతదేశంలో ఇక్కడ వచ్చేసి మొదటి మూకీ చిత్రం మనం తెలుసుకున్నాము, మొదటి టాకీ చిత్రం మనం తెలుసుకున్నాము. కానీ ప్రపంచంలో ఏవైనా ఉన్నాయా అంటే ఒకసారి మనం చూద్దాం. ప్రపంచంలో మొట్టమొదటి మూకీ చిత్రం, ప్రపంచంలో మొట్టమొదటి మూకీ చిత్రం, ఈ సినిమా ఏంటిదంటే ప్రపంచంలో మొట్టమొదటి మూకీ చిత్రం ది గ్రేట్ ట్రైన్ రాబరీ. ప్రపంచంలోని మొట్టమొదటి మూకీ చిత్రం ఏందండి? ది గ్రేట్ ట్రైన్ రాబరీ. దాదాపుగా ఇది 1903 ఆ ప్రాంతంలో రిలీజ్ కావటం జరిగింది. ది గ్రేట్ ట్రైన్ రాబరీ ప్రపంచంలోనే మొట్టమొదటి మూకీ చిత్రం. మరి ప్రపంచంలో మొట్టమొదటి టాకీ చిత్రం, ప్రపంచంలో మొట్టమొదటి టాకీ చిత్రం ఏంటంటే ది జాజ్ సింగర్. ప్రపంచంలోనే మొట్టమొదటి టాకీ చిత్రం ది జాజ్ సింగర్. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే 1969కి ఒక చరిత్ర ఉంది. 1969కి ఏంది 1969? ఇందిరాగాంధీ 14 బ్యాంకులను జాతీయం చేసింది 1969లో. మరి తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసింది కూడా 1969లో. మరియు స్వచ్ఛ భారత్, భారతదేశంలో మీ అందరికీ తెలుసు స్వచ్ఛ భారత్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1969. గాంధీజీ జన్మించి 100 సంవత్సరాలు పూర్తయింది కూడా 1969. ఓకేనండి. సో ఇక్కడ వచ్చేసి ఈ స్వచ్ఛ భారత్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1969. మరియు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నారు అంటే 1969 నుండి ప్రదానం చేస్తున్నారు. మానవుడు మొదటిసారిగా చంద్రుని పైన కాలు మోపినటువంటి సంవత్సరం కూడా 1969. మహారాష్ట్రలోని తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం ప్రారంభించింది కూడా 1969లోనే. ఇలా 1969 అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మరియు ఇదే కాకుండా 1969 అంటే ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటిదంటే ఇదే 1969వ సంవత్సరంలో మ్యాన్ బూకర్ ప్రైజ్ను ప్రారంభించారు. ఇదే 1969లో ఏ ప్రైజ్ను ప్రారంభించారండి?
మ్యాన్ బూకర్ ప్రైజ్ 1969. మ్యాన్ బూకర్ ప్రైజ్ను 1969లో ప్రారంభించారు. ఏంటండి మ్యాన్ బూకర్ ప్రైజ్ అంటే? ఒక మనిషి బుక్ రాస్తే ఇచ్చే ప్రైజే బూకర్ ప్రైజ్. ఒక మనిషి బుక్ రాస్తే ఇచ్చేదే బూకర్ ప్రైజ్, మ్యాన్ బూకర్ ప్రైజ్. సో ఇంగ్లీష్ పదంలాగా ఉంది కాబట్టి ఈ అవార్డును ఎక్కడిస్తారంటే లండన్లో ప్రదానం చేస్తారు. ఈ అవార్డును బ్రిటన్ దేశం ప్రదానం చేస్తుంది. ఎవరికి ఇస్తుంది? ద నావెల్స్ మస్ట్ బి ఇన్ ఇంగ్లీష్. దట్ ఈజ్ ఆల్సో యాన్ ఇమాజినరీ నావెల్. ద ఇమాజినరీ నావెల్ మస్ట్ బి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎట్ ఫస్ట్ దిస్ అవార్డ్ ప్రెజెంటెడ్ టు ఓన్లీ ఐర్లాండ్, జింబాబ్వే అండ్ యూకే. ఐర్లాండ్, జింబాబ్వే, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్లో ఉండే దేశాలు ఐర్లాండ్, జింబాబ్వే వాళ్ళకే ప్రదానం చేసేవారు 1969లో. ఈ అవార్డు యొక్క విలువ ఎంత అంటే 50,000 పౌండ్లు. ఎంతండి? 50,000 పౌండ్స్. ఎందుకని? ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ ఇచ్చేది లండన్ కాబట్టి, ఈ బ్రిటన్ దేశం యొక్క కరెన్సీ పౌండ్ కాబట్టి 50,000 పౌండ్లు ఈ అవార్డు విలువ. ఈ అవార్డును స్టార్టింగ్లో ఎవరెవరికి ఇచ్చారు? బ్రిటన్ దేశస్తులకు కానీ, జింబాబ్వే వాళ్ళకి కానీ, ఐర్లాండ్ వాళ్ళకి కానీ ఇచ్చేవాళ్ళు. అయితే 2012 నుండి ఈ అవార్డును ప్రపంచంలో ఏ దేశస్థుడికైనా ఈ అవార్డు ఇస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎవరికైనా ఈ అవార్డు ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ అవార్డును ఇంగ్లీషు భాషలో రాయాలి కాబట్టి ప్రపంచంలో ఎవరైనా ఇంగ్లీషు భాషలో రచనలు చేస్తే దట్ నావెల్ ఆల్సో మస్ట్ బి ఇన్ ఇమాజినరీ. కల్పిత నవలలకు మాత్రమే ఈ అవార్డు ఇస్తారు. ఇంగ్లీషు భాషలో కల్పిత రచనలు చేయాలా, ఆ రచనలు చేసినందుకు మాత్రం ఈ అవార్డును ప్రదానం చేస్తారు. మరి ఇందులో భాగంగా ఈ అవార్డును భారతీయులు ఎవరైనా పొందారా అంటే, భారతీయులుగా అయితే ఎవరు పొందలేదండి, భారత సంతతి వాళ్ళు పొందారు. ఎందుకని? ఈ అవార్డును 2012 తర్వాత మాత్రమే ప్రపంచంలో ఏ దేశస్తులకైనా ఇవ్వడం బిగించేశారు. అంతకుముందు ఎవరికి ఇచ్చారు? మరి బ్రిటన్లో, ఇంగ్లాండ్లో, ఐర్లాండ్లో, జింబాబ్వేలో ఉండే వాళ్ళకే ఇచ్చారు. అయితే 2012 తర్వాత మన భారతీయుడు ఒకతను నీల్ ముఖర్జీ అనేటువంటి ఆయన ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ అవార్డుకి ఫైనల్ లిస్ట్లో ఉన్నాడు. కానీ ఈయనకు అవార్డు రాలేదు. ఈయన రాసినటువంటి నవల పేరు ది లైవ్స్ ఆఫ్ అదర్స్ అంటారు. ది లైవ్స్ ఆఫ్ అదర్స్ అనే నవల రాశాడు. ఈయన టాప్ 5 లిస్టులో ఈయన పేరుంది. కానీ 2012 తర్వాత అంటే ఇటీవల 2018 ఆ ప్రాంతంలో కానీ ఈయనకు మాత్రం ఈ అవార్డు రాలేదు. అయితే భారత సంతతి వాళ్ళు ఎవరైనా ఈ అవార్డు పొందారంటే, ఈ అవార్డు పొందారండి. వాళ్ళలో మొదటి వ్యక్తి పేరు సల్మాన్ రష్దీ. ఈయన ది మిడ్ నైట్ చిల్డ్రన్ అనేటువంటి ఒక నవల కోసం ఈయనకి ఈ అవార్డు రావటం జరిగింది. అదేవిధంగా 2009లో ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ స్టార్ట్ చేసి 40 సంవత్సరాలైన సందర్భంగా బూకర్ ఆఫ్ ద బూకర్ ప్రైజ్ అవార్డు కూడా ఈ నవలకు రావటం జరిగింది. ఈయన ఇంకా కొన్ని నవలలు రాశాడు. ఆ నవల పేరు సెటానిక్ వర్సెస్. ఏం పేరండి? సెటానిక్ వర్సెస్. అదేవిధంగా ఇంకొకటి ఆయన రాసింది ది గోల్డెన్ హౌస్ అనేటువంటి నవల కూడా ఈయన రాయటం జరిగింది. ది గోల్డెన్ హౌస్ అనేటువంటి నవల కూడా ఈయన రాయటం జరిగింది. ఈయన తర్వాత ఈ అవార్డు పొందిన భారత సంతతి మహిళ అరుంధతి రాయ్. ఎవరండి ఆమె పేరు? అరుంధతి రాయ్. ఈమెకు ఏ నవల రాసినందుకు ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ వచ్చిందంటే ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనేటువంటి నవల రాసినందుకు ఈమెకి అవార్డు వచ్చింది. ఈమె ది గ్రేటర్ కామన్ గుడ్ అనేటువంటి ఒక నవల కూడా రాసింది. మూడో వ్యక్తి ఇంకొక ఆమె పేరంటే కిరణ్ దేశాయ్. ఏం పేరంటే ఆమె పేరు? కిరణ్ దేశాయ్. కిరణ్ దేశాయ్ అనేటువంటి అమ్మ కూడా రాసింది. ఈమె రాసినటువంటి నవల పేరు ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనేటువంటి ఒక గ్రంథానికి రావటం జరిగింది. చివరగా భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి అరవింద అడిగా. ఈయనకు 2009 సంవత్సరంలో ఈ అవార్డు లభించిందండి. ఈ అరవింద అడిగా రాసినటువంటి నవల పేరు ది వైట్ టైగర్ పార్క్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లోని ముకుందాపూర్లో ఉంది. ఈయన రాసినటువంటి నవల పేరు ది వైట్ టైగర్. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటి వరకు ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ అవార్డు పొందిన భారత సంతతి వాళ్ళు 4 ఉన్నారు. అందులో 2 లేడీసు 2 జెంట్స్ ఉండటం జరిగింది.
మ్యాన్ బూకర్ ప్రైజ్ను 1969లో ప్రారంభించారు. ఈ అవార్డుని ఎవరికి ఇస్తారు? ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వచ్చు. ప్రస్తుతం గతంలో యూకే, జింబాబ్వే, ఐర్లాండ్ వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఆ నవల కూడా కల్పిత నవల అయి ఉండాలి. అంటే ఆ నవలలో అన్ని కల్పిత పాత్రలే ఉండాలి. ఒక్కటి ఎవరిదైనా అంటే అందులో నిజ జీవితం ఉంటే మాత్రం దాన్ని తీసుకోరు. అది మనం గమనించాలి. ఓకేనండి. నెక్స్ట్ అయితే ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ యొక్క అవార్డు యొక్క విలువ కూడా మనం చదువుకున్నాం. ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ అవార్డు యొక్క విలువ 50,000 పౌండ్లను చదువుకున్నాం. ఇటీవల ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ను ఎవరికి ఇచ్చారంటే ఇటీవల 2020 సంవత్సరానికి ఇంకా ప్రకటించలేదు. మ్యాన్ బూకర్ ప్రైజ్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఎగ్జామ్లో ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ గురించి బిట్ అడగటం జరుగుతూ ఉంది. అయితే ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ను 2019 సంవత్సరానికి మాత్రమే ఇచ్చారు. మ్యాన్ బూకర్ ప్రైజ్ను 2019 సంవత్సరానికి మాత్రమే ఇచ్చారు. 2020కి ఇవ్వలేదు. అయితే ఈసారి 2019లో ఇద్దరికి ఇచ్చారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి ఎవరంటే మార్గరెట్ ఎట్వుడ్. ఇద్దరు మహిళలేనండి. మార్గరెట్ ఎట్వుడ్ ఈమె కెనడా. ఇంకొక ఆమె పేరు బెర్నరుడైన్ ఎవరిస్టో. బెర్నరుడైన్ ఎవరిస్టో అనేటువంటి ఒక మహిళకు అంటే 1992 తర్వాత మ్యాన్ బూకర్ ప్రైజు ఇద్దరికి సంయుక్తంగా ఇవ్వటం జరిగింది. అందులో కూడా ఇలా ఇద్దరు కూడా మహిళలు మనం గుర్తించాలి. అయితే 2020లో ఇంకా ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి అదే చదువుకోవాలి. అయితే 2019 సంవత్సరానికి ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ స్థాపించి 50 సంవత్సరాలైన సందర్భంగా గోల్డెన్ బూకర్ ప్రైజ్ అనే ఒక అవార్డును అవార్డుని ఇచ్చారు. గోల్డెన్ బూకర్ ప్రైజ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పటి వరకు మ్యాన్ బూకర్ ప్రైజు 50 సంవత్సరాల నుంచి ఇచ్చారు కదా. ఈ 50 సంవత్సరాలలో ఉత్తమమైనటువంటి నవల అంటే గత 40 సంవత్సరాలలో ఉత్తమమైనటువంటి నవలగా గోల్డెన్ బూకర్ ప్రైజ్, బుకర్ ఆఫ్ ది బుకర్ ప్రైజు ఎవరికి వచ్చింది? సాల్మన్ రష్దీకి వచ్చింది. అలానే గత 50 సంవత్సరాలలో ఉత్తమమైనటువంటి రచనగా మరి ఇక్కడ వచ్చేసి మనకి మైకేల్ ఆందాజీ అనేటువంటి వ్యక్తికి లభించింది. ఎవరికండి? మైకేల్ ఆందాజీ. ఆయన రచించినటువంటి నవల పేరు ది ఇంగ్లీష్ పేషెంట్. హిందీ పేషెంట్ కాదండి, ది ఇంగ్లీష్ పేషెంట్ అనేటువంటి నవలకు ఈ అవార్డు రావటం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మ్యాన్ బూకర్ ప్రైజ్ లాగానే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి పేపర్లో కానీ పెద్ద పెద్ద ఛానళ్లలో కానీ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి బిట్టు మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ బహుమతి. మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ బహుమతి లేదా దాన్ని ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అంటారు. మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ లేదా ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అంటాం. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2005లో ప్రారంభించారు. దీనిని అనువాదంలో ఇంగ్లీష్ రచనలకు ఈ అవార్డు ఇస్తారు. అనువాదంలో అంటే ఏదైనా ఒక భాష నుండి ఒక నవలను తీసుకొని, సపోజ్ తెలుగు భాష నుండి ఒక నవలను తీసుకొని ఆ తెలుగు భాషలో ఉన్న నవలను ఎందులోకి తర్జుమా చేయాలి? ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేయాలి. అయితే అది కూడా కల్పితమైన నవలై ఉండాలి. ఈ అవార్డును 2005 నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ అవార్డు యొక్క విలువ కూడా 50,000 పౌండ్లు. ఎంతండి? 50,000 పౌండ్లు. అయితే ఈ అవార్డును వాస్తవంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రదానం చేశారు గతంలో. అయితే 2015 నుండి ఈ అవార్డును ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్నారు. 2015 నుండి ఈ అవార్డును ప్రతి సంవత్సరం ప్రదానం చేయటం జరుగుతుంది. 2015 నుండి ప్రస్తుతం 2020 సంవత్సరానికి కూడా ఈ అవార్డుని ఇవ్వటం జరిగింది. మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజు 2020 సంవత్సరానికి కూడా ఈ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు ఏ నవలకి ఇచ్చారంటే ది డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్. ది డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనే నవలకి ఇచ్చారు. ఏ నవలకండి? ది డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్. ఈ నవల ఎవరు రాశారంటే నెదర్లాండ్కు చెందిన 29 సంవత్సరాల వ్యక్తి మరికే లుకాస్ రిజన్వెల్డ్. ఏం పేరండి ఆయన పేరు? మరికే లుకాస్ రిజన్వెల్డ్. సో ఇక్కడ 29 సంవత్సరాల వ్యక్తి, నెదర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి.
అంటే ఇది వాస్తవంగా ఇది కల్పిత నవల, అనువాద నవల. ఏమంటారు దీన్ని? ది డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్. అన్నా చెల్లెళ్ళు ఉంటారు, మరి చెల్లెల్ని సాయంత్రం పూట ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి కూడా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి పంపించారు. ఈవినింగ్ పూట అన్నా కనీసం నేను అలా బయటికి తిరిగి ఏదైనా ఐస్ క్రీమ్ కొనుక్కుందామంటే నన్ను కొనుక్కొనివ్వట్లేదే అని బాధపడుతుంటుంది ఒక చిన్న పాప. ఆ ఇతివృత్తంతో రాసిందే ది డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్. ఈ నవల ఎవరు రాశారంటే మరికే లుకాస్ రిజినవెల్డ్ అనే వ్యక్తి రాశారు. 29 సంవత్సరాలు. దీనికి మాతృకైనటువంటి నవలను ఎవరు రాశారంటే మైకేల్ హటీసన్ అనే వ్యక్తి రాశారు. మైకేల్ హటీసన్ రాసినటువంటి ఈ నవలకు అనువాద నవలే ది డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. 2020 సంవత్సరానికి గాను మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ లేదా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అంటాం. ఇంటర్నేషనల్ వస్తే మాత్రం ఇదే, దీన్నేమో మనం కేవలం మ్యాన్ బూకర్ ప్రైజ్ అని అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో ప్రతిసారి కూడా మనలో ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఇది. ఇలా మనము ఇక్కడ వచ్చేసి మనము దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మరియు మ్యాన్ బూకర్ ప్రైజ్ అవార్డును మనం చూస్తాం. సో ఇంకొక అవార్డు వచ్చేసి జ్ఞానపీఠ పురస్కారం. జ్ఞానపీఠ పురస్కారం అంటే జ్ఞానం ఉన్న వాళ్ళకు ఒక పీట వేసి కూర్చోబెడతారు. దాన్ని మనం ఏమంటాం? జ్ఞానపీఠ పురస్కారము అంటాం. ఏమంటామండి? జ్ఞానపీఠ పురస్కారం అంటాం. అదేం కాదండి, భారతదేశంలో సాహిత్య రంగంలో ప్రదానం చేసే అత్యున్నతమైనటువంటి అవార్డును మనం జ్ఞానపీఠ పురస్కారం అంటాం. ఈ అవార్డును 1965లో ప్రారంభించారు. భారతదేశంలో సాహిత్య రంగంలో ప్రదానం చేసే అత్యున్నతమైనటువంటి అవార్డు ఇది. ఈ అవార్డును 1965లో శాంతి ప్రసాద్ జైన్ మరియు రోమా జైన్ అనే ఇద్దరు దంపతులు ఈ అవార్డును ప్రారంభించారు. ఈ అవార్డు యొక్క విలువ 11 లక్షలు. ద అవార్డ్ క్యాష్ ప్రైజ్ ఈజ్ 11 lakhs. మరియు కంచు వాగ్దేవి విగ్రహం. వాగ్దేవి అంటే ఏంటండి? వాక్కును పలికించే దేవి. ఎవరు? సరస్వతీదేవి. ఎవరండి? సరస్వతీదేవి. వాక్కును పలికించే దేవి సరస్వతీదేవి. కాబట్టి 11 లక్షల రూపాయల డబ్బులు మరియు ఒక శాలువా గప్పి కంచు వాగ్దేవి విగ్రహం. బంగారం తీస్తే ఎవరైనా కొట్టేసుకొని పోతారు కదండి, ఎవరైనా దొంగిలించుకొని పోతారు. కాబట్టి ఈ అవార్డును కంచు వాగ్దేవి విగ్రహం ఈ అవార్డు ఇస్తారు. మరి భారతదేశంలో అతి పురాతనమైన సరస్వతీదేవి ఆలయం ఎక్కడుంది చెప్పాలి మీరు? ఎక్కడ? బాసరా. వెరీ గుడ్, రాంగ్ ఆన్సర్. భారతదేశంలో అతి పురాతనమైన సరస్వతీదేవి ఆలయం శ్రీనగర్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మరి అతి పురాతనమైన సరస్వతీదేవి ఆలయం ఎక్కడుంది? బాసరా. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉంది. బాసరా కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందినటువంటి మరి సరస్వతీదేవి ఆలయం అంటూ ఏమి ప్రస్తుతానికైతే లేదు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉంది. తెలంగాణ అంటే ఆదిలాబాద్ జిల్లా బాసరా తెలంగాణలో ఉంది. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాత్రం మనం బాసరా అని చెప్పాం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అతి పురాతనమైనటువంటి సరస్వతీదేవి ఆలయం బాసరాలో ఉంది. చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ సాహిత్య రంగంలో ఈ 1965లో ఈ అవార్డు స్టార్ట్ చేశారు. అయితే ఈ అవార్డుని ఎవరికి ఇస్తారు? సాహిత్యంలో రచన చేసిన వాళ్ళకి ఇస్తారు. అంటే ఎలా రచనలు చేయాలి? ఏవైనా రచనలు చేయొచ్చు. అవి ఏ భాషలో చేయాలి? నాకు తెలిసిన భాషలోనే చేస్తే సరిపోదు. భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలలో మాత్రమే రచన చేయాలి. అంటే భారత రాజ్యాంగం ఎన్ని భాషలు గుర్తించింది? 5 10? ఏనండి? 22 భాషలు. ఎన్ని భాషలు? ప్రస్తుతం భారతదేశంలో రాజ్యాంగం గుర్తించబడ్డ అఫిలియేటెడ్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టిల్ నౌ ఆర్ 22. భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు ఎన్ని ఉన్నాయండి? 22 ఉన్నాయి.
అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు మాత్రం ఎన్ని భాషలు ఉన్నాయి? 14 భాషలు ఉన్నాయి. ఓకేనా అండి? అయితే 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ప్రకారము 15వ భాషగా సింధీ అనేటువంటి భాషను చేర్చడం జరిగింది. అదేవిధంగా 71వ రాజ్యాంగ సవరణ ప్రకారము 1992లో నేపాలీ, కొంకణి, మణిపురి అనేటువంటి భాషలు, ఈ 3 భాషల్లో కలిపితే మొత్తం 18 భాషలు. సో నేపాలీ, కొంకణి, మణిపురి అనేటువంటి ఒక 3 భాషలను కలిపి 1992లో 71వ రాజ్యాంగ సవరణ ప్రకారం చేర్చడం జరిగింది. అయితే 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం దీన్ని 100వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటారు. 92వ రాజ్యాంగ సవరణ ప్రకారము ఓకేనండి బోడో, డోగ్రీ, సంతాలి, మైథిలి. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి ఈ 4 భాషలను కలిపి 2003లో 92వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగంలో చేర్చారు. భారత రాజ్యాంగంలో భాషల గురించి చెప్పేటువంటి షెడ్యూల్ను 8వ షెడ్యూల్లో ఈ భాషలను చేర్చడం జరిగింది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 22 భాషలు ఉన్నాయి. 22 భాషలు అధికార భాషలలో ఎవరు రచన చేసినా ఆ రచనకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే భారతదేశంలో భాషలు అన్నాం కాబట్టి భారతదేశంలో ప్రాచీన భాషలు ఏన్షియంట్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి? భారతదేశంలో ప్రాచీన భాషలు 6 ఉన్నాయి. భారతదేశంలో ప్రాచీన భాషలు ఎన్ని ఉన్నాయండి? 6 భాషలు ఉన్నాయి. అవి ఏంటి అంటే తమిళము ఏంటండి? భారతదేశంలో ప్రాచీన భాషగా గుర్తించబడినటువంటి మొట్టమొదటి భాష ఏంటంటే తమిళం. తర్వాత హిందీ లేదా సంస్కృతం అనొచ్చు, లేదా హిందీ లేదా సంస్కృతం అనొచ్చు. తర్వాత తెలుగు, తర్వాత కన్నడ, మలయాళం, తర్వాత ఒడియా. అంటే ఈ 6 భాషలలో చివరగా గుర్తించబడినటువంటిది ఒడియా. 2014లో ఈ ఒడియా అంటే ఒరిస్సాలో ఉన్నటువంటి భాషను ఒడియా అనేటువంటి భాషను మనం పిలుస్తాం. భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ప్రాచీన భాషలు ఒక 6 ఉన్నాయి. తమిళము, హిందీ లేదా సంస్కృతం, తెలుగు, కన్నడము, మలయాళము మరియు ఒడియా అనేటువంటి భాషలో భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ప్రాచీన భాషలు. అదేవిధంగా భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ప్రాచీనమైనటువంటి అంటే మైనారిటీ మతాలు కూడా ఉన్నాయి. మైనారిటీ మతాలు ఈ మైనారిటీ మతాలు కూడా ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? మైనారిటీ మతాలు కూడా ఎన్ని ఉన్నాయి? 6 మైనారిటీ మతాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఏంటంటే ముస్లింలు, రెండవది క్రైస్తవులు, తర్వాత పార్సీలు, బౌద్ధులు, సిక్కులు. చూడండి 1 2 3 4 5 ఇక్కడ ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు, సిక్కులు. చివరగా గుర్తించబడినది 2014లో జైనులు. భారత రాజ్యాంగం గుర్తించినటువంటి మైనారిటీ మతాలు 6: ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు, సిక్కులు, జైనులు. జాగ్రత్తగా గమనిస్తే భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ప్రాచీన భాషలు 6 ఉన్నాయి. అదేవిధంగా మన భారతదేశం గుర్తించినటువంటి మైనారిటీ మతాలు ఎన్ని ఉన్నాయంటే మైనారిటీ మతాలు కూడా మనకి ఇక్కడ 6 మైనారిటీ మతాలు ఉన్నట్టుగా మనం గుర్తించాలి. సో ఇక్కడ వచ్చేసి మనము జ్ఞానపీఠ పురస్కారం దగ్గరికి మళ్ళీ వెళ్దాం. అయితే ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని 1965లో ప్రారంభించారు. ఈ జ్ఞానపీఠ పురస్కారం యొక్క విలువ మనం చెప్పాం 11 లక్షలని మనం చెప్పాం. అయితే ఈ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి 1965లో ఎవరయ్యానంటే శంకర్ కురూప్. శంకర్ కురూప్ 1965లో ఈ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శంకర్ కురూప్. ఎవరైనా మలయాళ భాషా రచయిత. ఈయన రాసినటువంటి నవల పేరు ఒడుక్కుజుల్. ఏమంటామండి? ఒడుక్కుజుల్ అనేటువంటి నవల రాయటం జరిగింది.
సో ఇక్కడ వచ్చేసి మనకి శంకర్ కురూప్ అనేటువంటి ఆయన మలయాళ భాష రచయిత. ఈయన రాసినటువంటి నవల ఏంటిది అంటే ఒడుక్కుజులు అనేటువంటి నవల రాయడం జరిగింది. ఈ అవార్డు పొందిన మొదటి మహిళ 1976లో ఈ అవార్డు పొందినటువంటి మొదటి మహిళ ఆశా పూర్ణాదేవి. ఎవరండి ఆమె పేరు? ఆశా పూర్ణాదేవి. ఈమె బెంగాలీ భాష రచయిత్రి. ఈమె రాసినటువంటి నవల పేరు ప్రథమ్ ప్రతిశ్రుతి. ఏమంటారండి? ప్రథమ్ ప్రతిశ్రుతి అనేటువంటి నవల రాయటం జరిగింది. అయితే ఇటీవల కాలంలో 55వ అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏమో 51వ అవార్డు ఇచ్చారు 2019కి. ఇటీవల 55వ అవార్డు 2019 సంవత్సరానికి గాను ప్రదానం చేశారు. 2020లో ఇంకా ఇవ్వలేదండి. 55వ అవార్డు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే అక్కింతం అనేటువంటి ఒక రచయితకి ఇచ్చారు. అక్కింతం ఈయన మలయాళ భాష రచయిత. అక్కింతం అనేటువంటి ఆయన ఏ భాష అంటే మలయాళ భాష రచయిత. ఏ భాష అండి? మలయాళ భాష రచయిత. ఈయన అసలు పేరంటే అక్కింతం అచ్యుతాన్ నంబూద్రి. ఈయన అసలు పేరు అక్కింతం అచ్యుతాను నంబూద్రి అనేటువంటి పేరండి. ఈయన మలయాళ భాష రచయిత. ఈయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే 2020కి ఇంకా ఈ అవార్డుని ఎవరికి ఇవ్వలేదు. అయితే ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినటువంటి తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినటువంటి తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. ఇప్పటి వరకు 3 ఉన్నారు. ఇది కూడా మన ఎగ్జామ్లో పెట్టడం జరిగింది. ఈ కింది వాటిలో జ్ఞానపీఠ పురస్కారం పొందినటువంటి తెలుగు వాళ్ళల్లో లేని వాళ్ళు ఎవరు లేదా ఉన్న వాళ్ళు ఎవరు అని అడగటం జరిగింది. ఈ జ్ఞానపీఠ పురస్కారం పొందినటువంటి మొదటి తెలుగు వ్యక్తి ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ. ఈ అవార్డు పొందినటువంటి మొదటి తెలుగు వ్యక్తి, తెలుగు కవి ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ. ఏమి రాశాడండి ఈయన? ఈ విశ్వనాథ సత్యనారాయణ 1970లో ఈయనకు ఈ అవార్డు రావటం జరిగింది. 1970లో ఈ అవార్డు రావటం జరిగింది. ఈయన రాసినటువంటి నవల ఏంటిదండి? శ్రీమత్ రామాయణ కల్పవృక్షం. ఏ గ్రంథం రాశాడు ఆయన? శ్రీమత్ రామాయణ కల్పవృక్షం అనే గ్రంథం రాశాడు. అదేంటండి? వాల్మీకి రామాయణాన్ని ఎవరు రాశారు? వాల్మీకి రాశాడు. కవయిత్రి మొల్ల ఏం రాసింది? మొల్ల రామాయణం రాసింది. అదేవిధంగా రంగనాథ రామాయణాన్ని ఎవరు రాశారు? గోన బుద్ధారెడ్డి రాశాడు. రంగనాథ రామాయణాన్ని ఎవరు రాశారు? గోన బుద్ధారెడ్డి రాశారు. అలానే నిర్వచనోత్తర రామాయణాన్ని ఎవరు రాశారు? తిక్కన రాశాడు. నిర్వచనోత్తర రామాయణాన్ని ఎవరు రాశారు? తిక్కన రాశారు. మళ్ళీ ఈయన ఒక రామాయణం రాయాలన్నా శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అద్భుతమైనటువంటి వర్ణనలతోటి ఈయన రాయటం జరిగింది. అందుకని ఈయనకు ఈ అవార్డు రావటం జరిగింది. రెండో వ్యక్తి ఎవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈయనకు 1988లో ఈ అవార్డు రావటం జరిగింది. ఈయన రాసినటువంటి కవితా సంకలనం దాని పేరే విశ్వంభర అనే కవితా సంకలనానికి ఈయనకు ఈ అవార్డు రావటం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. జ్ఞానపీఠ పురస్కారం ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు? ఎన్నో అవార్డు ఇచ్చారంటే 55వ అవార్డు ఇవ్వటం జరిగింది. ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 3 ఉన్నారు. వాళ్ళ మొదటి వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ. ఆయన రాసినటువంటి నవల శ్రీమత్ రామాయణ కల్పవృక్షం అంటాం. అదేవిధంగా ఇంకొక వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయనకు 1988లో ఈ అవార్డు రావటం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మూడవ వ్యక్తి ఎవరంటే రావూరి భరద్వాజ. ఎవరండి? ఆయన పేరు రావూరి భరద్వాజ. ఈయనకు 2012వ సంవత్సరంలో ఈ అవార్డు రావటం జరిగింది. ఈయనకు 2012లో ఈ అవార్డు రావటం జరిగింది. ఎవరికండి? రావూరి భరద్వాజకు. ఈయన రాసినటువంటి నవల పేరు ఏంటంటే ప్రాకుడు రాళ్ళు. ఏం రాశాడంటే ఈయన? ప్రాకుడు రాళ్ళు. ఈ ప్రాకుడు రాళ్ళు అనేటువంటి గ్రంథం యొక్క అసలు పేరు మాయా జలతారు. ఈ ప్రాకుడు రాళ్ళు అనే గ్రంథం యొక్క అసలు పేరు ఏం పేరండి? మాయా జలతారు. ఇలా తెలుగు భాష నుండి ఈ అవార్డును 3కి లభించడం జరిగింది. సో టోటల్గా జ్ఞానపీఠ పురస్కారం యొక్క క్యాష్ ప్రైజ్ వచ్చేసి మనకి
జ్ఞానపీఠ పురస్కారం యొక్క క్యాష్ ప్రైజ్ వచ్చేసి ఎంతండి? 11 లక్షలు. మరి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం యొక్క విలువ ఎంతండి? దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం యొక్క విలువ అది వచ్చేసి మనకి 10 లక్షలు. జ్ఞానపీఠ పురస్కారం యొక్క విలువ 11 లక్షలు. మరియు ఒక సరస్వతీదేవి కంచు విగ్రహాన్ని కూడా ప్రదానం చేస్తారు. అయితే సాహిత్య రంగంలో భారతదేశంలో ఇచ్చేటువంటి అవార్డు ఇంకొకటి కూడా ఉంది. దాన్ని మనం ఏమంటామంటే సరస్వతి సమ్మాన్ అవార్డు అంటారు. ఏమంటారండి? సరస్వతి సమ్మాన్ అవార్డు అంటారు. సరస్వతి సమ్మాన్ అవార్డు. మరి వాస్తవంగా ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు కూడా భారతదేశంలో సాహిత్య రంగంలో ఈ అవార్డు ఇస్తారు. అయితే దీని క్యాష్ ప్రైజ్ మాత్రం 15 లక్షలు. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సాహిత్య రంగంలో ప్రదానం చేసే అవార్డు ఏంటిది? జ్ఞానపీఠ పురస్కారం, నో డౌట్స్. అయితే భారతదేశంలో అత్యధిక నగదు బహుమతిని ప్రదానం చేసే సాహిత్య బహుమతి ఏంటిదంటే సరస్వతి సమ్మాన్ అవార్డు. ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు ఇటీవల 2019వ సంవత్సరానికి గాను 29వ అవార్డు ఇవ్వటం జరిగింది. ఎన్నో అవార్డు అండి? సరస్వతి సమ్మాన్ అవార్డు 29వ అవార్డు 2019కి గాను ప్రదానం చేయటం జరిగింది. ఆయన పేరే వాసుదేవ మోఖి. ఏం పేరండి ఆయన పేరు? వాసుదేవ మోఖి. ఈయన సింధీ భాషకు చెందిన ఒక రచయిత. ఈయన ఏ భాష అండి? సింధీ భాష. సింధీ భాష ఎన్నో భాషగా ఇది రాజ్యాంగంలో చేరింది? 15వ భాషగా చేరింది. సింధీ భాష రచయిత ఈయన. అందుకు ఈయనకు అవార్డు ఇచ్చారు. ఈయన రాసినటువంటి నవల పేరేం పేరు? చెక్ బుక్. ఏ నవల అండి? చెక్ బుక్ అనేటువంటి నవల రాయటం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇంకోటి వ్యాస్ సమ్మాన్ అవార్డు. వ్యాస్ సమ్మాన్ అవార్డు. వ్యాస్ సమ్మాన్ అవార్డు. ఇక్కడ ఈ వ్యాసు సమ్మాన్ అవార్డును కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ప్రదానం చేస్తారు. 1991లో ఈ అవార్డును ప్రారంభించారు. మరి ఈ వ్యాస్ సమ్మాన్ అవార్డు యొక్క విలువ గతంలో 2.5 లక్షల రూపాయలు ఉండేదండి. ప్రస్తుతం ఈ వ్యాస్ సమ్మాన్ అవార్డు యొక్క విలువ ఎంత చేశారంటే 4 లక్షలు చేయటం జరిగింది. ఈ వ్యాస్ సమ్మాన్ అవార్డు విలువ ఎంత చేశారండి? 4 లక్షలు చేశారు. ఎవరికి ఇస్తారు ఈ అవార్డు? చాలా ఇంపార్టెంటు. హిందీ భాషలో రచనలు చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అవార్డు ఇస్తారు. ఏ భాషలో చేయాలండి? హిందీ భాషలో మాత్రమే రచనలు చేసిన వాళ్ళకి అవార్డు ఇస్తారు. ఇంకా మీకు ఎక్కడన్నా కానీ ఎగ్జామ్లో ఈ క్రింది వాటిలో వ్యాస్ సమ్మాన్ అవార్డు పలానా వ్యక్తికి ఇచ్చింది, అయితే ఈయన ఏ భాష రచయిత అంటే మీరు తడుముకోవాల్సిన అవసరం లేదు. వ్యాసు సమ్మాన్ అంటేనే హిందీ భాష. ఇటీవల 2019 సంవత్సరానికి ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరంటే నజీర్ శర్మ. ఏం పేరండి ఆయన పేరు? నజీర్ శర్మ. ఈయన రాసినటువంటి నవల పేరు కాగజ్ కే నావ్. అంటే దాన్ని మనము ఏమంటామంటే పేపర్ బోట్ అంటాం. పేపర్ బోట్ అంటాం. కాగజ్ కే నావ్. ఎవరండి ఆయన పేరు? నజీర్ శర్మ లేదా నసీర్ శర్మ అంటారు. ఈయన రాసినటువంటి నవల పేరు, నజీర్ శర్మ రాసిన నవల పేరు కాగజ్ కే నావ్. ఏం పేరండి? కాగజ్ కే నావ్. ఇలా సాహిత్య రంగంలో ఇచ్చేటువంటి అవార్డులు భారతదేశంలో ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ సాహిత్య రంగంలో ఇచ్చే మరొక అవార్డులు వ్యాస్ సమ్మాన్ అవార్డు మరియు సరస్వతి సమ్మాన్ అవార్డు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఈ అవార్డు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి.